వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సైదులు. ఏం చేస్తుంటారు సార్? నాది బిజినెస్ అండి, టిఫిన్ సెంటర్ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అయినా సరే, ఇంతకుముందు గత కేసీఆర్ పాలన అయినా సరే ఒకే విధంగా ఉందండి. అంత మాటలు తప్ప ప్రజలకు చర్యది ఏం లేదు. ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు ఇవ్వలేదు. 10 సంవత్సరాలు ఉన్నా నేనైతే 2-3 సార్లు దరఖాస్తు చేసుకున్నాను, రాలేదు. మొన్న ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంపల్సరీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పారు. మొన్న వస్తే లిస్టులో మా పేరు వచ్చింది, కానీ పేరు రాగానే ఇల్లు వచ్చినట్టు కాదని చెప్పేసి అంటున్నారు. ఒకటికి 10 సార్లు సర్వే పెట్టి తర్వాత ఏది కోరిస్తామంటే అది ఎవరికి వస్తుంది ఎవరికి రాని తెలియదు. ఇప్పుడు ప్రజాపాలన అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా కేసీఆర్ పరిపాలన లెక్క ఉందండి. మంచిగా ఏం లేదంతా, ప్రజలకేం జరగలేదు. ఆయన అంతా మాటలు తప్ప ప్రజలకు ఉపయోగపడేది అంటూ ఏం లేదు. ఉచిత కరెంట్ అన్నాడు, 2 యూనిట్లు అన్నాడు, ఏమి రావట్లేదు మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన కూడా అట్నే ఉందబ్బా. ఆయన కూడా చేసిన వాళ్ళకే చేసింది, కానీ ఉన్నోళ్ళకే అందిందంతా. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఏమి అందట్లే. లేనోడు లేని తిరిగినే పోతుండు, ఉన్నోడు ఉన్న తిరిగినే పోతుంది. ఉన్నోళ్ళకి అవుతుంది తప్ప లేనోళ్ళకి వాళ్ళ ప్రజా సంక్షేమ పథకాలు ఎవరికి ఏం అందట్లేదు. గతంలో డబుల్ బెడ్రూమ్లు కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కానీ దరఖాస్తు పెట్టినా కూడా రాని విధంగా ఉన్నాయంటారా? గతంలో కూడా పెట్టాం, ఇప్పుడు కూడా పెట్టాం. గతంలో పెడితే కనీసం లిస్టులో పేర్లు కూడా రాలేదు మాకు. మొన్న ప్రజాపాలన దరఖాస్తులో పెట్టినాం, పేరు వచ్చింది, కానీ అది ఇంకా ఏం గ్యారెంటీ లేదు. అది ఒకటికి 10 సార్లు సర్వే చేసి లేనోళ్ళకి ఇస్తాం. అది లేనోళ్ళకంటే ఎన్నిసార్లు సర్వే చేస్తారు, ఎన్నిసార్లు మేము దరఖాస్తు పెట్టుకోవాలి? ఒకటికి 10 సార్లు పెట్టినాం. ఇప్పుడు దరఖాస్తులు ఏడాడ పెట్టాలి. ఎంఆర్ ఆఫీసులు పెట్టినాం, మా వార్డులో పెట్టినాం, అది 18 వార్డు అన్నింటిలో పెడతాం. ఎన్నిసార్లు దరఖాస్తు పెడతాం, వేస్ట్. అది రావట్లేదు. నమస్తే సార్. మీ పేరు సార్? భిక్షపతి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉన్నది. అన్ని ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టిండు, కరెంట్ ఫ్రీ ఇచ్చిండు, గ్యాస్ ఇస్తున్నది, మళ్ళీ పథకాలు కూడా పెట్టిండు. అంతా బాగానే ఉంది. రేవంత్ రెడ్డిదే బాగుంది. అంటే ఈ అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయంటారు సార్? గ్రామాల్లో కూడా బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. అందరికీ మంచిగా చేస్తుండే, పేదవాళ్ళకే మంచిగా ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు తిన్నారు, ఉన్న వాళ్ళు చేసారు. అట్లా గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? నచ్చలేదండి. కేసీఆర్ పాలన బాగాలేదు. అది పేదవాడు బాగుపడలేదు, ఉన్నవాడే బాగుపడలేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరేందర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్, హోటల్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉన్నంతలో చేస్తూనే ఉండదు ఏదో ఒకటి. ఈ ఆర్థిక పరిస్థితిని బట్టి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఏదో ఒకటిగా చేద్దామనే ఆలోచనతో ఉన్నాడు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు కానీ ఈ 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయంటారు? ఇక అదే ఇక టైము ఇప్పుడు 1 year కదా అయింది. టైం ఉంది కదా, ఇంకా 4 years. ఈ లోపు 5 years వరకు ఉంది కదా టైం, ఆయనకు అవకాశం. ఈ లోపు చేస్తేనే ఆయనకు మళ్ళీ నెక్స్ట్ అవకాశం ఉంటుంది, లేకపోతే ఇయ్యరు. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు కూడా చేసిండు, రాష్ట్రం తీసుకొచ్చిండు, పోరాడిండు రాష్ట్రం కోసం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంట? ఇక అప్పుడు ఆయన సంక్షేమ పథకాలకు బాగా ప్రియారిటీ ఇచ్చి, బాగా వాడి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, దాని మీద కొద్దిగా ఫోకస్ పెట్టి అవి చేసిండు ఎక్కువ. ఇప్పుడు ఇంకా టైం ఉంది, చేస్తారంట రేవంత్ రెడ్డి గారు కూడా కదా. ఆయన 10 years ఇచ్చారు, నాకు 1 year కదా అయింది.